రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. వారం రోజుల్లో రుణాలను తీర్చని రైతులపై, రుణాలను రికవరీ చేయని అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి తుమ్మల ఆదేశించారు. డీసీసీబీ ఫ్యాక్సుల్లో పాత రుణాల బకాయిలపై గురువారం మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు. మంత్రి తుమ్మల రుణ వసూలు ఆదేశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి. నిన్న కాంగ్రెస్ మీటింగ్స్ లో కూడా నిన్న సమీక్ష జరిగినట్టుగా ఉంది రుణాలకు సంబంధించి. సో ఇవాళ పాత మొండి బకాయిలన్నీ కూడా రికవరీ చేయాలని అటువైపు బ్యాంకులకి, అటువైపు అదేవిధంగా రైతులకు కూడా ఫ్యాక్స్ల ద్వారా పంపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక సమీక్ష తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీచరణ్? హిబబిందు రైతు రుణాలను త్వరగా రికవరీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రధానంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్న రుణాలతో పాటు మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే వారం రోజుల్లో రుణాలను తీర్చని రైతులపై రుణాలు ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంక్ కి పే చేయలేదో వాటితోని ఎక్స్పెడెట్ గా, అంటే చాలా వేగవంతంగా రికవరీ చేయాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాలు ఇచ్చినట్టు మనకు సమాచారము. అయితే ఇప్పటి నుంచి అసలు ఈ రుణాల పైన ఎటువంటి ఉపేక్ష ఉండదని, కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ప్రధానంగా ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తో పాటు ఈ ప్యాక్స్లలో కన్సిడరేషన్ ఉంటుంది ఈ బ్యాంక్ రుణాలు అనేది. ఈ పాత రుణాల పైన కూడా నిన్న రాత్రి వరకు, దాదాపు రాత్రి 10 గంటల వరకు మంత్రి సమీక్ష చేశారు. ఈ ప్రధానంగా రుణ బకాయిలు అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత త్వరగా అయితే అంత వీలైనంత త్వరగా ఈ ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుండి ఇవి తీసుకోవాలి, రికవరీ చేయాలి అనేది ప్రధానంగా కూడా సమీక్షలో మంత్రి ప్రస్తావించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నియమ నిబంధనల ప్రకారము ఈ రికవరీ అనేది ప్రాసెస్ చేయాలి, నిబంధనలను కూడా ఆమోదించాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అయితే రుణ వసూళ్లు పైన ఇప్పుడు తాజాగా దుమారం రేగుతుంది, అటు సచివాలయంలో కానీ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా. ఎందుకనంటే మంత్రి ఉన్న పడంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటి నుండి చెప్తుంది, మేము రైతన్నలకు అండదండగా ఉంటాము, రైతన్నలే మా మొదటి ప్రాధాన్యత అని ఎన్నికల సందర్భంగాతో పాటు అలాగే ప్రభుత్వంలో వచ్చాక కూడా మేము రైతుల విషయంలో చాలా కీలకంగా ఉన్నాము, రైతుల పట్ల చాలా కన్సర్న్ గా ఉన్నామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈయన తాజాగా నిన్న జరిగిన సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారం రోజుల్లో రుణాలు తీర్చని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. అయితే ఇప్పుడు చూడాలి, మరి రైతులు ఇప్పుడు ప్రధానంగా చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ గా 56 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. వివిధ పంటలకు సంబంధించి దాదాపు 15 పైగా పంటలు మన రాష్ట్రంలో పండిస్తారు, అటు ఖరీఫ్ లో గానీ ఇటు రబీ సీజన్ లో. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనేదే మనం చూడాలి. అయితే గడిచిన కొంతకాలంగా కూడా పోయిన సంవత్సరం కూడా అకాల వర్షాల వల్ల తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ఆ పంట నష్టం వాటిల్లో అప్పుడే ప్రభుత్వం కూడా పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, నష్టపోయిన పంటలకు తాము పరిహారం ఇస్తామని గ్యారెంటీ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా పెద్దగా యాక్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి ఆదాయం దేవుడెరుగు కానీ వాళ్లకు వచ్చే ఈ పెట్టుబడులు, లోన్లు ఏవైతే తీసుకున్నారో ప్రధానంగా పంటలపై పెట్టుబడి పైన ఇప్పుడు అకస్మాత్తుగా మంత్రి నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన చెందుతారని మనం చెప్పుకోవాలి. అయితే ఈ రికవరీ గురించి మరి అధికారులు ఎలాంటి మార్గాలు అనుసరిస్తారనేదే మనం చూడాలి. ఎందుకంటే రైతుల పట్ల కఠినంగా వ్యవహరించకూడదు అనేది కూడా ఒక
ప్రభుత్వంలో ఒక పాలసీ ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా కూడా. ఎందుకంటే రైతులు సహజంగానే నేలను నమ్ముకొని ఉంటారు. వాళ్ళు మొదటి నుంచి కూడా నేలనే వాళ్ళకి సర్వస్వము. వాళ్ళ పంటతోనే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఆహారం అనేది దొరుకుతుంది. కానీ ఇప్పుడు చూడాలి మరి మంత్రి ఇట్లా ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సర్వత్రా చర్చ నడుస్తోంది. మరి ఏ విధంగా అటు బ్యాంకర్లను అప్రోచ్ అవుతారా, లేకపోతే బ్యాంక్ మేనేజర్లకి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు అనేది చూడాలి. అయితే ప్రస్తుతానికి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో పాటు గ్రామ స్థాయి ఆఫీసర్లు, మండల స్థాయి జిల్లా ఆఫీసర్లతోనైతే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. కానీ చూడాలి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో ప్రభుత్వం అనేది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.